హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకైతే వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంకెందుకు లేట్ అండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పవిత్ర జయరాం అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. ఈ మధ్యన బాగా వైరల్గా మారిపోయిన వీడియో. ఫస్ట్ వచ్చి పవిత్ర జయరాం అయితే చనిపోయారు. తన యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చాలామంది అయితే పాపం అనుకున్నారనమాట. తర్వాత పవిత్ర జయరాం చనిపోయిన ఒక 2 days తర్వాత చందు గారు కూడా చనిపోయారనమాట. తను వచ్చేసి తను ముందుగానే ఇంటి కూడా ఇచ్చి మరి చనిపోయాడు. ఇన్స్టాగ్రామ్లో పవిత్ర జయరాము నేను వస్తున్న 2 days అని చెప్పి మరి ఇంటిచ్చి మరి చనిపోయాడంటే తన మీద తనకు అంత ప్రేమ ఎందుకో కూడా తెలియదనమాట. అలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చందు గారు కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే పాపం చందు గారు అన్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇద్దరి విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పాపం శిల్ప గారైన స్థాయికి అయితే వచ్చిపోయిందనమాట. వాళ్ళిద్దరి గురించి ఇంతవరకు అయితే పవిత్ర జయరాం అండ్ చందు గారు వాళ్ళిద్దరి భార్య భర్తలని ఈ సమాజం అయితే అనుకుందనమాట. ఈ శిల్ప గారు ఆ చందు గారి భార్య అని అయితే ఎవ్వరికి తెలియదు. నిజంగా వాళ్ళ 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 చందు గారికి మ్యారేజ్ అయిందని, వాళ్ళకు చందు గారికి పిల్లలు ఉన్న విషయం కూడా అస్సలు ప్రపంచానికి కూడా తెలియదనమాట. అలా తెలియకుండా మేనేజ్ చేశాడు చందు గారు వచ్చేసి. అలా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే చందు చనిపోయిన తర్వాతనే చందుకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారన్న విషయం అయితే బయటకు వచ్చింది. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల ఇలాంటి అక్రమ సంబంధాలు ఇండస్ట్రీలోనే కాదండి, చాలామంది ఇండస్ట్రీలోనే ఇలాంటివి జరుగుతున్నాయని అనుకుంటారు. ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడు పల్లెటూర్లలో కానీ ఎక్కడ ప్రతి విలేజ్లో ప్రతి టౌన్లో కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు ఉంటూనే ఉన్నాయి. ఒకరి లైఫ్లోకి ఒకరు దూరుతూనే ఉన్నారు. అది పెళ్ళైన వాడి లైఫ్లోకి పెళ్ళి కాని అమ్మాయి కానీ, పెళ్ళి కాని అమ్మాయి లైఫ్లోకి పెళ్ళైన వాడే కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు ఈ మధ్యన బాగా ఎక్కువైపోయాయి. ఇలా చేసే వాళ్ళని ఏమంటారో కూడా అస్సలు నోరుకి అనడానికి మాటలు కూడా లేవన్నమాట. వాళ్ళకి కనీసం ఇంత సెన్స్ అనేది ఉండాలి. ఒక మనిషితో మనం ప్రవర్తించేటప్పుడు అతడు మనకన్నా పెద్దవాడా చిన్నవాడా, అసలు మనకి ఏమవుతాడు, అసలు తనతో అలా చెయ్యొద్దన్న కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మన ఫ్యామిలీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. మనకు పెళ్ళి అయిందా కాలేదని ఒకసారి, మనకు పిల్లలు ఉన్నారా, మన తల్లిదండ్రులు ఏంటి, మనం అలా చేస్తే రేపు మన కుటుంబం మన వెనక మన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి తప్పులైతే ఎవ్వరు చెయ్యరు నాకు తెలిసి. అయితే నిజంగా చందు గారు వచ్చేసి తన చందు గారి లైఫ్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే తను వచ్చేసి శిల్ప గారిని వచ్చేసి శిల్పకి అలాగే చందు గారికి వచ్చేసి 2015లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాకముందుకు వారు 11 years అయితే ప్రేమించుకున్నారు ఫ్రెండ్స్. అంటే ఎంతో పవిత్రమైన బంధమే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 11 years ప్రేమించిన తర్వాత అటు వీళ్ళ తరపు ఫ్యామిలీ అటు వీళ్ళ తరపు ఫ్యామిలీని ఒప్పించుకొని మరి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారన్నమాట. అంత పిచ్చి ప్రేమ ఉంటేనే అంతగా ప్రేమించుకున్న వాళ్ళు ఇలా పెళ్ళైన 2 years పెళ్ళి అయిపోయినాక ఈ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుండి మేము బాగాలేమని అయితే శిల్ప గారు అయితే చెప్తున్నారనమాట. అప్పుడు త్రినేని సీరియల్ అయితే స్టార్ట్ అయిందంట. త్రినేని సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి వీళ్ళ లైఫ్లో అయితే ఇక ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంతకుముందు వరకు శిల్ప అండ్ చందు అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి వాళ్ళ లైఫ్లో చేంజెస్ జరగడం, శిల్ప గారిని కొట్టడం అలాంటివి చాలా టార్చర్స్ అయితే చేశాడని శిల్ప గారు అయితే చెప్తున్నారు. ఇంతకు ముందుకైతే బయట పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకా తన గురించి అయితే తనైతే చెప్పేసింది అనమాట. అంతకుముందుకు వచ్చేసి తన ఎందుకు బ్లేమ్ అంటే ఒక ఇండస్ట్రీలో ఉన్నాడు, లైఫ్ ఎందుకు బ్లేమ్ చేయడం అని వదిలేసిందంటే తన పిల్లల కోసం తనైతే ఓపిక పట్టిన అయితే శిల్ప గారు అయితే చెప్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి భార్యలు ఉండడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. నా దృష్టిలో అయితే చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వ్యక్తి మన అనుకున్న మన భర్త వచ్చేసి వేరే అమ్మాయితో జస్ట్ కాసేపు మాట్లాడితేనే ఓర్చుకోలేము ఏ ఆడపిల్ల అయినా. అలాంటిది చందు గారు వచ్చేసి తనతో చేసే రీల్సే కానీ వాళ్ళిద్దరు ఎక్కడికంటే అక్కడ రీసెంట్గా వచ్చేసి వాళ్ళు గోవాకు కూడా వెళ్ళారు. గోవా అంట ఎక్కడ అసలు తనకి ఆమెకి ఏమన్నా అసలు ఏజ్ డిఫరెంట్ అన్న కనీసం తను 52 years అమ్మాయి, ఇక్కడ 32
52 ఏడ 32 ఏడ ఫ్రెండ్స్. అసలు ఒక అసలు ఆంటీ అన్నమాట నా దృష్టిలో అయితే. తనైతే వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎలా వల వేస్తారో అర్థం కాదు. నిజంగా ఆడవాళ్ళ తప్పనాలో మగవాళ్ళ తప్పనాలో అస్సలు అర్థం కావట్లేదు. అంత ప్రేమించిన అమ్మాయిని వచ్చేసి నిన్నే ప్రేమిస్తాను అని తనని నమ్మించి తనని తీసుకొచ్చి తనని పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టాక నాకు నువ్వు వద్దు అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఒక ఆడదాని మనసు ఒకసారి అర్థం చేసుకోండి. అయినా కూడా తనే కావాలి అనుకుని డైవర్స్ కూడా తీసుకోకుండా ఉందంటే నిజంగా ఆమెకు చాలా అంటే చాలా ఇలాంటి ఆడవాళ్ళు కూడా అనుకోవడం అయితే చాలా గ్రేట్ అనమాట. కానీ పవిత్ర జయరాం వచ్చేసి తన పిల్లలు వచ్చేసి దాదాపు 25 ఇయర్స్ ఉన్నారనుకుంటా. వాళ్ళ బాబు వచ్చేసి వాళ్ళ పాప కూడా చదువుకుంటుంది, చాలా పెద్దగానే ఉంది ఆ పాప కూడా. వాళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే మీ అమ్మ అలా చేస్తుంది, మీరు తప్పు అని చెప్పరా అని అడిగితే, మీడియా వాళ్ళు అడిగితే తన ఇష్టం, తన లైఫ్. ఏమన్నా మెచ్యూర్ మైండ్ అండి. 22-25 ఇయర్స్ అంటే మినిమం పెళ్లి చేసుకునే వయసు అనమాట అది. ఒక అబ్బాయిగా ఉంటూ నువ్వు నీ తల్లి అలా చేస్తే నీకన్నా ఒక 2-3 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు తను. అలాంటి వాడితో ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు కనీసం ఇది తప్పు మమ్మీ, ఇది తప్పు మమ్మీ, తనకి ఫ్యామిలీ ఉంది, ఆ పిల్లలు సఫర్ అవుతారు, తన భార్య సఫర్ అవుతుందని కనీసం చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా అలాంటి సంస్కారం అని చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. ఇంతకుముందు వచ్చేసి పవిత్ర జయరాం వచ్చేసి ఏంటంటే తను వచ్చేసి ఈ యాక్సిడెంట్ జరగకపోతే మేమిద్దరం భార్యాభర్తలమని అనౌన్స్ చేసేవాళ్ళమని చెప్పారు. ఒక మీడియాలోనే చెప్పాడనమాట తను, ఒక సోషల్ మీడియాలోనే, అంటే ఒక న్యూస్ రిపోర్టర్ ఛానల్లోనే చెప్పారు. ఈమె వచ్చేసి కూడా మాకు ఎప్పుడో డైవర్స్ అయిపోయాయి ఫస్ట్ భర్తతో, అది ఎప్పుడో అయిపోయిందని చెప్పేసిందనమాట పవిత్ర గారు వచ్చేసి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు చనిపోయాక ఏం చెప్తున్నారంటే, మా నాన్నకి మా అమ్మకి అసలు డైవర్సే అవ్వలేదు, మేము హ్యాపీగా ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం, మా నాన్న కొంచెం ఎక్కువగా సెన్సిటివ్ పర్సన్ అని చెప్తున్నారన్నమాట. అసలు ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. పిల్లలు వచ్చేసి అలా తల్లి ఉన్నన్ని రోజులేమో తల్లితో ఉన్నారు, తల్లి చనిపోయాక వాళ్ళైతే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ పవిత్ర చనిపోయింది కాబట్టి వాళ్ళ పిల్లలు వచ్చేసి అంత పెద్దవాళ్ళు వాళ్ళ తండ్రి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ శిల్ప వాళ్ళు వచ్చేసి వాళ్ళైతే ఎటు కాకుండా అయిపోయారనమాట. ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ తండ్రి అయితే చూసుకోలేదు. ఒక 5 ఇయర్స్, దాదాపు 5 ఇయర్స్ అంటే ఇంటికి రాకుండా, పిల్లలను చూసుకోకుండా, తనని చూసుకోకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా అంటే నువ్వు ఏమన్నా రెంట్లో అలాంటివి పే చేసి ఉంటావేమో, కానీ కావాల్సింది డబ్బు కాదు. ఒక భార్యకైనా పిల్లలకైనా ఇచ్చేది డబ్బు కాదండి. ఒక భర్తగా ఇంటికి వచ్చి తనతో పాటు ఉండి కష్ట సుఖాలు పంచుకొని పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటే అదే ఆ ఇంట్లో ఉన్న అసలైన ఆనందం. ఇక్కడ నువ్వు నేను కట్టేస్తున్నా, రెంట్లో నేను చూసేసుకుంటున్నా, నేను కట్టేస్తున్నానని చెప్పుకుంటే సరిపోదన్నమాట. నువ్వు వాళ్ళతో ఉంటూ, నువ్వు డబ్బులు కట్టకపోయినా పర్వాలేదు, కష్టమైన సుఖమైన నువ్వు వాళ్ళతో ఉంటూ హ్యాపీగా సంతోషంగా వాళ్ళతో కడుపు నిండా ఒక పచ్చడి మెతుకులు పెట్టినా చాలు వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళైతే మిడిల్లో ఉన్నట్టే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది. ఆ శిల్ప గారు చెప్తుంటే నిజంగా అయితే చాలా బాధేస్తుంది. ఆమె చదువుకున్న ఆమెనే అయినా కూడా ఇంత ఓపికతో ఉందంటే నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళ వల్ల అయితే నిజంగా వాళ్ళ వీడియోస్ కూడా చూస్తే ఎన్ని రోజులైతే నాకు కూడా తెలియదు. వాళ్ళిద్దరే భార్య భర్తలు అనుకున్నాను నేను కూడా. వీళ్ళు చనిపోయాక ఫస్ట్ శిల్పగా పవిత్ర జయరాం చనిపోయినప్పుడైతే పాపం అనిపించింది నాకు కూడా. ఇవన్నీ అసలు తెలియదు. తను చనిపోయినప్పుడు కూడా ఈ విషయాలు అయితే ఏవి బయటికి రాలేదనమాట. ఈ చందు గారు చనిపోయిన తర్వాతనే చందుకి ఫ్యామిలీ ఉంది, వీళ్ళకి పిల్లలు ఉన్నారు అని ఇవన్నీ ఇప్పుడు బయటపడ్డాక అసలు నిజాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఎవరు ఏంటన్నది ఈ సమాజానికి అయితే తెలుస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీనే కాదండి, మన చుట్టూ కూడా ఉంటారు. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఎవరిని పిచ్చిగా నమ్మకూడదు. మనతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే నచ్చిండు అని అనిపిస్తే ఒక్క క్షణం తిరిగి తను మనకేమవుతాడు, తను నచ్చితే మన మనసు నచ్చిన దానికల్లా మనం మనిషి వెళ్ళకూడదండి. మన మనసుకు ఏది నచ్చితే వాటి దగ్గరికి మనం మనిషిగా వెళ్తే అది మనని ఏమంటారు, అసలు మన మనుషులు కూడా అనలేరన్నమాట. నిజంగా మనసుకు నచ్చిన విషయం కల్లా మనిషి వెళ్ళలేడని అంటారు కదా. మనసుకి ఏది నచ్చితే అంత దూరం మనిషి అయితే అసలు వెళ్ళొద్దు కూడా. వెళ్తే ఇలాంటివి జరుగుతాయన్నమాట. నిజంగా ఇదైతే చాలా దురదృష్టం. ఇలాంటివి అయితే జరగకూడదు. ఇలాంటివి మన చుట్టూ ఉన్న వాళ్ళ చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి.
అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. మీ అందరికైతే ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వాళ్ళకు ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు దూరంగా ఉండండి. ముఖ్యంగా మీ చుట్టూ ఇలాంటి వాళ్ళు అయితే కనిపిస్తే, మీకు ఎవరైనా తేడా కనిపిస్తే మాత్రం వాళ్ళనైతే దూరం పెట్టడం అయితే చాలా అంటే చాలా మంచిది. మీ లైఫ్ చాలా బాగుంటుంది నా అభిప్రాయం అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.